నమస్తే మామ, నేను మీ యూనిగర్. సారీ మామ, బై మిస్టేక్ వచ్చింది. మామ, ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాసిక్ రేట్లు ఈరోజు వచ్చాయి. ఏకేం గ్లేషియర్ వదిలేడు మామ. సొల్లు అయితే చెప్పను మామ, వెళ్ళిపోయి ఓపెన్ చేసేదాం డైరెక్ట్. రండి. అంటే అది బూమ్. ఏంది మామ, ఈడు ఒక్కడే ఇవ్వట్లేదు. దా తెరుచుకోసేసి ఏది ఏమైనా సరే మళ్ళీ ఓపెన్ చేస్తాను, తీసుకెళ్ళిపోతాను. శ్రద్ధ చూడండి. బీజేఎంఐలోడికి బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఉన్నాయి మొత్తం అయిపోయి ఏవి వస్తలేదు. ఈ అమ్మ ఎప్పుడన్నా రావా కనీసం. దాదా వచ్చింది. మళ్ళీ నాకు మాత్రం మళ్ళీ ఈసారి గ్లేషియర్ ఇంకేం తీసుకెళ్ళిపోతాను నేను. అదిగో ఏంద్రా ఒకటి కూడా పో. నూట 160 ఉన్నాయి, రాకపోద్దా అని చూస్తున్నా. దా 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 another 10. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఎక్కడ వేసుకోవాలరా గ్రెనేడ్ని, ఎక్కడ పెట్టుకోవాలి? ఇందాడైనా ఏం కదరా గ్రెనేడ్ అని ఇచ్చావు. దా వచ్చేసింది. another 10. ఈసారి అయితే కంపల్సరీగా వచ్చేద్ది అనుకుంటున్నామా నేను. ఏమైందిరా? ఎవరికి తెలుసురా? దెంగుతూ మీరుగా వదిలేసి ఎనభై గ్రేడ్లు ఈసారన్నా ఎవరా? 207 కాస్త 70కి వచ్చినాయి. నాకు తెలిసి ఈసారి ఇచ్చేస్తాడు మామ. వచ్చింది. another 10. టీఎం వచ్చేసింది. వెళ్ళిపోతున్నాను నేను ఇంటికి. ఈసారి రాకపోతే నేను ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం. another 10. ఇదిగో గ్రనేడ్ ఎక్కడ పెట్టుకోవాలి? మళ్ళీ నాకు అది వచ్చిందని నేను అందరికీ షేర్ చేసి చూపించాలా? ఈ అమ్మ వచ్చేసింది. దీన్ని జోబులు పెట్టుకుంటా నేను. జన్మ ధన్యమైంది. ఎలాగైతే వచ్చేయింది మామ ఏకేమో, కానీ ఆల్రెడీ నా దగ్గర అది వస్తుంది అనుకున్నా మామ. నేను ఒకటైనా కంపల్సరీగా వస్తుంది అనుకున్నా. ఇది ఒకసారి పట్టుకుందాం. ఇదేంటిడు రే, అలా కూర్చోకూడదు, కూర్చోవాలి. హాయ్ మామ, దెబ్బేస్తున్నా మామ. లైక్ కొట్టకపోతే నీ లవర్ మీద ఒట్టే. అరే నీ అబ్బా.